మనము కుటుంబాలుగా సంఘాలుగా దేవుని యొక్క సన్నిధిలో ఉంచుతున్నాం. ఈ కృతజ్ఞతలు కూడా పండుగ అనేకమైనటువంటి పండుగలు మనం చూస్తున్నాం. ఈ పండుగలలో మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక రీతిగా వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అయితే మన హృదయాలలో ఏదైనా ఒక సందేశాన్ని బలంగా మనం తీసుకొని వెళ్ళి మన జీవిత స్థితిగతులను మార్చే రీతిగా అది ఉండాలి. మరి ముఖ్యంగా ఈ దినమున నేను క్లుప్తంగానే సందేశం అందిస్తాను. ఎందుకంటే గంట చెప్పినా మనకు ఒకే ఒక మాట మన హృదయానికి తెలుస్తుంది, 5 నిమిషాలు చెప్పినా ఒకే ఒక మాట మన హృదయాన్ని తాకుతుంది. కాబట్టి ఆ కొత్త సేవలు మాత్రమే దేవుని యొక్క మాటలు చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కృతజ్ఞతార్పణ పండుగ దినమున మనం చేరడానికి వెళ్ళినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఏదో మనం మాస్టర్ గారు ప్రోగ్రామ్ చేసినారు, ఏదో మనం సంఘంగా రావడం, దేవుడు మనల్ని దీవించాడు, మనం ఏదో కారణాలు ఇవ్వడం, మళ్ళా 3 రోజులు ఫెస్టివల్ జరిగిన తర్వాత వెళ్ళిపోవడం, ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం వస్తుంటున్నాం. అయితే కొంతమంది భక్తి శ్రద్ధలతో వస్తారు, కొంతమంది విశ్వాసంతో వస్తారు, కొంతమంది మన కుటుంబాలుగా కలిసి ఈ యొక్క సంఘములలో మనం కలవడము, మనం దేవుని ఆరాధించడము చాలా సంతోషం. అందుకొరకే చదువుకున్నటువంటి కీర్తనలో స్తుత్యార్పణ కీర్తన 2వ కీర్తన అన్నాడు, సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహపడి చేయి, సంతోషంతో యెహోవాను సేవించండి. దేవుడిని ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా ఆరాధించాలంటే ఉత్సాహంగా రావాలి, సంతోషంగా రావాలి. ఈ ఉత్సాహాన్ని సంతోషాన్ని ఎవరు మనకి ఇచ్చారంటే దేవుడు. మన కన్నీటి పరిస్థితులలో, మన బాధలలో, మన వేదనలలో వాటన్నిటిని తొలగించినటువంటి దేవుని యొక్క సన్నిధిలో వచ్చేటప్పుడు మనం ఏ విధంగా రావాలంటే ఉత్సాహంగా రావాలి, సంతోష కారణాలతో మనం రావాలి. ఈ సంతోషానికి ఉత్సాహానికి కారణమైనటువంటి దేవునికి మాత్రం నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన మాత్రమే నేను ఆరాధిస్తాను, ఆయన మాత్రమే నేను అర్పణలు సమర్పిస్తాను అన్నటువంటి హృదయ లోతులో ఉన్నటువంటి భక్తి మనకు బయట రావాలి. అందుకొరకు కన్నా ఎందుకొరకు మనం సమర్పించాలి, ఎందుకొరకు మనం దేవుని సన్నిధిలో రావాలి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 15వ వచనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించిన కనుక యెహోవా ఏర్పరచుకోని స్థలమునకు నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను, నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఈ పండుగ చేసేటప్పుడు మనం ఎలా రావాలంటే సంతోషంగా రావాలి. సంతోషంగా రావాలని ఎవరు దుఃఖంతో బాధతో రావాలి. ఎందుకంటే మన కన్నీటిని, మన బాధలు సమస్తాన్ని తొలగించినటువంటి దేవునికి మనం హృదయంలో నుంచి అర్పణలను సమర్పించే వారిగా రావాలి. నీ రాబడి అంతటిలో దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదించి ఉన్నాడు, మన చేతి పనులన్నింటినీ దీవించున్నాడు. ఆ దీవించినటువంటి దేవుడి దగ్గర మనం రావాలి. దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి స్థలం ఇది, ఈ పరిశుద్ధమైనటువంటి మందిరం. ఈ పరిశుద్ధమైనటువంటి మందిరంలో మనం వచ్చి ఏం చేయాలంటే ఆ 16వ వచనం ఉంటుంది, ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడిగా యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారితో ఆయన సన్నిధిని కనబడగలను. మొట్టమొదటి మగవారు మాత్రం కాదు కానీ కుటుంబాలుగా దేవుడి సన్నిధిలో కనబడాలి. ఇశ్రాయేలు ప్రజలు చెదరిపోయినప్పుడు ఈ చెదరిపోయినటువంటి ఇశ్రాయేలు సంవత్సరానికి ఒకసారి తప్పకుండా వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుడు చేసినటువంటి మేళ్లను కలుసుకుని దేవుడికి కృతజ్ఞతలు సమర్పించడానికి, బలులు సమర్పించడానికి, అర్పణలను సమర్పించడానికి దేవుడి దగ్గర వస్తారు. మనం యేసు ప్రభు కాలంలో చూడవచ్చు. యేసు ప్రభు యూదుడు కాబట్టి ఆయన యెరూషలేముకు పస్కా పండుగ దినం వచ్చాడు. అంటే మనం కనపరుచుకోవాలి. ప్రతి మగవారి యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారితో ఆయన సన్నిధి కనబడడు. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవాని అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది దీవెన. కనబడడం మాత్రం కాదు కానీ వట్టి చేతులతో దేవుడి దగ్గర మనం రాకూడదు. వట్టి చేతులు వచ్చి మనం దేవుడి దగ్గర కనబడకుండా యెహోవాని అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు. మనం కానుకలు వేస్తాం. కొంతమంది కానుకలు ఎలా వేస్తారు, ఏదో ఒక 10 రూపాయలు మనం దొరుకుతుందో 100 రూపాయలు మనం దొరుకుతుందో దాన్ని తీసుకొని గట్టిగా మంచి ఏం చేస్తారు, అది లెక్కేసారు 10 రూపాయలు ఎట్లుంటుంది, 150 రూపాయలు ఉంటుందా, ఐరన్ వేసినప్పుడు ఐరన్ చిరిగిపోయే రీతికి వేస్తారు. అంటే మనకు దేవుడికి
ఒక ఫిక్స్ చేసుకోవాలి. మనకు దశమ భాగాలు ఇవ్వాలనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నాం. ఈ దశమ భాగాలు మనం ఏ రీతిగా సమర్పిస్తున్నాం, కృతజ్ఞత భాగాలు మనం ఏ రీతిగా మనం దేవుడికి సమర్పిస్తున్నాం. అయితే మన చాలా మంది ఏం చేస్తారు, కుడి చేతికి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా ఏం చేస్తారు, జోబులో చేసి 10 రూపాయలు ఒక 2 రూపీస్ కాయిన్ దొరికి ఏం చేస్తారు, అది చాలా మంది కాదు, తెలుగు కాదు. మనం తెలిసి దేవుడు నీ కష్టాజీవితాన్ని ఆశీర్వదించాడు, నీ యొక్క రాబోయేలో దేవుడు దీవించాడు. ఆ దీవించినటువంటి దేవుడిని నువ్వు ఏమి సమర్పిస్తున్నావు? నీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీ కుటుంబంలో వివాహం కానప్పుడు దేవుడు వివాహం అవ్వడానికి అవకాశాలు కల్పించాడు. అనేక ఉద్యోగం లేకుండా ఉద్యోగాలు ఇచ్చాడు. ఎన్నో మేలు చేసినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏమి సమర్పిస్తున్నాం, ఏ విధమైనటువంటి రీతిలో దేవుని దగ్గర వస్తున్నాం. చాలా మంది ఉద్యోగం దొరికేంత వరకు ఏం చేస్తారు, మోకాలు వేసి ప్రార్థన చేస్తారు. ఉద్యోగం దొరికిన తర్వాత ఆదివారం కూడా స్పెషల్ క్లాస్ ఉంది, ఆదివారం కూడా ఉంది. ఏదో ఒక విధమైనటువంటి సాకులతోనే మన యొక్క విశ్వాస జీవితం అనేది ముందుకు కొనసాగుతున్నది. అయితే మన జీవిత స్థితిగతులను మనం మార్చుకునే వారి ఉండాలి. ఎందుకంటే ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది ఇవ్వాలి. ఎప్పుడైతే మనం దేవుడిని ఇస్తామో ఈ ఇచ్చితుడు దేవుడు మన జీవితంలో ఇస్తాడు. మనకు తెలుసు, మనం ఉదయం లేచిన వెంటనే ఎవరెవరు కోల్గేట్ యూజ్ చేస్తారు. ఆ కోల్గేట్ అన్నటువంటి ఆ యొక్క వ్యక్తి చరిత్ర చాలా గొప్పది. ఆయన ఏ పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడిలో దశమ భాగం దేవుడికి సమర్పిస్తూ ఉంటాడు. ఎంత పెట్టుబడి పెట్టినా అందులో దశమ భాగం ఇస్తూ ఉంటే దాని యొక్క కంపెనీ చాలా ఫేమస్ అయిపోయింది. నేను యూజ్ చేసే కోల్గేట్ యూజ్ చేయాలి. ఎందుకంటే భక్తులు వాళ్ళంతా దేవుని ఎడల ఆధారపడి దేవుడిలో విశ్వాసం కలిగి దేవుడే నాకు సర్వస్వము, నేను ఎదగడానికి, నేను ఉండడానికి, నా జీవితానికే కారణం దేవుడని వారి హృదయ లోతుల నుండి దేవుడిని చూశారు. మనం కూడా వారు అనుభవించినటువంటి ఆ విశ్వాస జీవిత యాత్రలో వారు చేసినటువంటి త్యాగాలు, వారి యొక్క విశ్వాసాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన భక్తి ఏ రీతిగా ఉన్నది, మనం దేవుడికి కానుకలు ఇవ్వడం వల్ల దేవుడు ఏ రీతిగా మహిమపరచబడుతూ ఉన్నాడు, ఆయన ఇవ్వడం వల్ల నాకేం ప్రతిఫలము అనేటువంటి ప్రశ్నలతో మనము బ్రతకాలి. మరి ముఖ్యంగా ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఆది కాండం 4వ అధ్యాయం 2వ వచనంలో, ఆది కాండం 4వ అధ్యాయం 2వ వచనం, తర్వాత అతని తమ్ముడైన హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచుకుని పుట్టిన వాటిలో కొరిగిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అంటే ఇక్కడ కానుకలు అనేది దేవుడికి సమర్పిస్తున్నారు, అర్పణలు సమర్పిస్తున్నారు. ఈ అర్పణలు సమర్పించేటప్పుడు కయ్యూను యొక్క అర్పణ మనం చూడవచ్చు, అదేవిధంగా హేబెలు యొక్క అర్పణ చూడవచ్చు. ఈ కయ్యూను తన యొక్క వ్యవసాయం, ఒక సేద్యపరిచేవాడు, తాను చేసినటువంటి సేద్యంలో నుంచి తాను ఏ విధంగా ఇస్తున్నాడు అది అక్కడ బైబిల్లో రాయబడుతున్నది. అయితే హేబెలు ఎలా కానుకలు సమర్పిస్తున్నాడు, కొవ్విన దాన్ని పుష్టి అయినటువంటి దాన్ని, ఏ విధమైనటువంటి కల్పశం లేనటువంటిది, ఏ విధమైనటువంటి లోపము చూపనటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని దేవుని సన్నిధిలో కానుకలుగా సమర్పిస్తూ ఉంటున్నారు. అంటే ఈ యొక్క దేవుడు కానుకలు సమర్పించడం వల్ల ఏం ప్రయోజనం, దేవుడికి లేదా అన్నటువంటి ఆలోచనలో మనం ఉండవచ్చు. దేవుడికి సమస్తం ఉన్నది. దేవుడు కానుకలను ఎదురు చూసేవాడుగా ఏ విధమైనటువంటి మనస్సుతో దేవుడికి కానుకలు సమర్పిస్తున్నాడో అది దేవుడు చూస్తున్నాడు. కయ్యూను యొక్క మనసును దేవుడు చూశాడు, హేబెలు యొక్క మనసును చూశాడు. హేబెలు దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చింది నేను అలా దేవుడికి ఏం చేస్తున్నాను అనేసి ఒక హృదయ లోతులో నుంచి దేవుడిని చూశాడు. కయ్యూను మళ్ళా రేపటి ఎలా, రేపు పరిస్థితి ఏమిటి, ఏ విధంగా నా భవిష్యత్తు అనేటువంటి ఆలోచనతో ఉండవచ్చు. అయితే మనము రేపటి దినం గురించి తీర్చించడు, ఏ దినం మన దేవుడు మనం ఆశీర్వదించాడు, ఆ సంవత్సరమంతయు, ఆ దినమంతయు దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత భావం కలిగి ఉండాలని తెలియజేస్తున్నా. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం గమనించినట్లయితే 2వ కొరింథీయులు 9వ అధ్యాయంలో 5వ వచనం, 2వ కొరింథీయులు 9:5వ వచనం, కాగా లోపలించమని మీరు చెప్పిన ధర్మము పిసిరితనముగా అయ్యక దారాళముగా అయ్యవలని చెప్పి సహోదరులు ఎంతకు ముందుగా వచ్చి దానిని జమ చేయడానికి వారిని హెచ్చరించడం అవసరమని ఆలోచించింది.
ఇక్కడ దేవునికి మనం అర్పణలు సమర్పించేటప్పుడు, కానుకలు సమర్పించేటప్పుడు ఎలా సమర్పించాలంటే పిసినితనంతో మనం సమర్పించబడదు. అయ్యో ఈరోజు ఒక 10 రూపాయలు చేస్తే రేపటి నా భవిష్యత్తు, నా జీవితం ఎలా అన్న రీతిలో మనం ఆలోచన కలిగి పిసినారితనం కలిగి దేవునికి కానుకలు వేయకూడదు. ధారాళంగా సమర్పించాలి. ధారాళమైనటువంటి మనస్సుతో దేవునికి మనం కానుకలు సమర్పించే వాడిగా ఉండాలని తెలియజేస్తున్నాను. 7వ వచనంలో ఉంటుంది, సరుకు కొరకయు బలవంతంగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలని దేవుడు ఉత్సాహంగా ఇచ్చిన వాడిని ప్రేమించను. ఇక్కడ సరుకు కొనకూడదు, బలవంతం కాకూడదు, హృదయపూర్వకంగా నిశ్చయించుకోవాలి. దేవుడి యొక్క సరుకులు ఎవరికైనా సరుకోకూడదు. చాలా మంది ఈ యొక్క అనౌన్స్మెంట్స్ ఈ కాలంలో ఎందుకు వచ్చింది, మాకు వచ్చిందని చదివిన బ్రేక్ చేస్తారు, ఏం చేస్తారేమో కాంతులు అని చదువుకుంటారు. చాలా మంది సరుకులు కొడుకులు మనం చదువుకోండి. మోసే కాలంలో చదువుకున్నారు, వారికి జీవితాలే లేకుండా ప్రాణాలే లేదు. దేవుడి యొక్క సన్నిధిలో దేవుడికి మనం కానుకలు సమర్పించాం. అయితే దేవుడి యొక్క నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎదురు చూడాలి, కానీ మనం ఇచ్చినటువంటి దాని లెక్కను మనము దేవుడి దగ్గర మనకు లెక్క ఉంటుంది. దేవుడు ఇచ్చాడు, దేవుడికే మనం సమర్పించే వారిగా ఉండాలి. కాబట్టి ఉత్సాహంగా దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో వారిని దేవుడు ప్రేమిస్తారు. ఒకవేళ నీ జీవితంలో దేవుడి యొక్క ప్రేమ చూడాలా, ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఇష్టపడే రీతిగా బ్రతకాలా, ఒకవేళ దేవుడు నీళ్ళు ఏ విధమైనటువంటి రీతిలో ఆయన ఆశీర్వదించారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటు ఉత్సాహంగా దేవునికి మనం కానుకలు సమర్పించి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునే వారికి ఉండాలని తెలియజేస్తున్నాం. చివరిగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయం వచనములు 11 మొదలుకొని ఆ 19 వచనాలలో దేవుడు ఆయన ఏ విధంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అనేకమైనటువంటి మేలు చేసినప్పుడు ఆ చేసినటువంటి దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలా, లేకపోతే ఆయన దగ్గర మేలు అనుభవించి ఆయన వదిలిపెట్టి మనము వెళ్ళిపోవాలా? ఈ ప్రశ్నతో ఈ యొక్క కథను మనం గమనించినట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయం వచనంలో 11 మొదలుకొని ఈ 19 వచనములలో యేసు ప్రభు యెరూషలేములో ప్రయాణం అయిపోతున్నప్పుడు సమరయ గలిలయ మార్గం మధ్యన వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నటువంటి మార్గంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తున్నారంటే ఆయన ఎదురుగా వచ్చి దూరంగా నిలబడ్డారు. ఎందుకంటే ఆ కాలంలో కుష్ఠరోగులు సమాజంలో చేరకూడదు. ఎవరికైతే కుష్ఠరోగం కలిగి ఉన్నదో వారిని సమాజం వెలుపల త్రోసివేయాలి. కారణం ఏంటంటే ఇంత కుష్ఠరోగం అడ్డుకుంటే ప్రజలు అపవిత్రమైపోతారు, వారి సమాజంలో కలవకూడదు. విధమైనటువంటి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వారి యొక్క జీవితంలో ఏం చేశారంటే దేవుడి దగ్గర వచ్చి దూరంగా నిలబడ్డారు. ఈ కుష్ఠరోగి మరొక వ్యక్తిని చూడాలంటే 150 అడుగులు దూరంలో నిలబడాలి. ఎందుకంటే ఆ గాలి సోకినా, అతనితో మాట్లాడినా అతని సమాజం అనేది అపవిత్రుడిగా పరిగణిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారు. అయితే మనం ఒకసారి ఆలోచిస్తాం, ఈ సంవత్సరం మొత్తం మనము సంతోషంగా బ్రతికామా చెప్పాలి? భయం లేకుండా బ్రతికామా? ఏ విధమైనటువంటి వ్యాధి లేకుండా బ్రతికామా? భయం. కరోనా అంటే ఎంతమంది భయం లేదు, భయం. మరొక వ్యక్తితో మాట్లాడడానికి కూడా భయపడతాం. ఎవరికైనా ఒక వ్యక్తికి కరోనా వచ్చిందని ఏం చేస్తాం? అయ్యో మాట్లాడుకుంటుందో ఏం చేస్తాం? మన దగ్గర మన తల్లిదండ్రులైనా కూడా వాళ్ళు ఎక్కడ ఐసోలేషన్ లో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. విధమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో మనుషుల మధ్య సంబంధాలు తెగిపోయి మనిషి మరొక మనిషితో మాట్లాడడానికి, వాళ్ళ మొఖాలు చూడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నుండి దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఎంతో మంది మనం చూడవచ్చు, ఎంతో మంది మనకు తెలిసినటువంటి వాళ్ళు, బంధువులు, మిత్రులు కూడా వాళ్ళు కంటికి కనపడకుండా మరణించారు ఈ యొక్క వ్యాధి వల్ల. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి నా సేవలో కొనసాగిన నాకు కూడా ఒక వ్యక్తి కొనసాగారు. అతను హాస్పిటల్ ఒకే 2 days 2 రోజుల్లోనే చనిపోయాడు కరోనా. అంటే దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రాణాన్ని పెట్టారు. దేవుడి యొక్క ప్రాణాన్ని మనం ఒక భిక్షగా పెట్టినప్పుడు ఆవిధమైనటువంటి తెగుల నుండి, ఆవిధమైనటువంటి వ్యాధుల నుండి దేవుడు మనం తప్పించాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. నీ జీవితంలో నువ్వు కానుకలు సమర్పించినా, ఏమి సమర్పించినా తిరిగి కలిగినటువంటి హృదయంతో దేవుడి దగ్గర వచ్చి కృతజ్ఞత భావంతో దేవుడిని మనం చూడాలి.
ఎంతో మంది మన కళ్ళ ముందు చాలా సంతోషంగా బ్రతికే వాళ్ళు ఇప్పుడు మనము ఎవరు లేదు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. 20 వ్యాధుల నుండి, బలహీనతలో నుండి దేవుడు మనం తప్పించాడు. అదే విధంగా యొక్క కుష్ఠరోగి మనం చూడవచ్చు. మనకు ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకున్నారు. ఈ కుష్ఠరోగి కూడా మాస్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే లేవియా కాండం మనం గమనించినట్లయితే, లేవియా కాండము 13వ అధ్యాయము 43వ వచనం. లేవియా కాండము 13:43. ఆ పొడవుల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, తల విరియబోసుకొనవలను, పై పెదవుని కప్పుకొని అపవిత్రుడైన బిగ్గరగా పలుకవలను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడైనను. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగానే నివసించవలను. వారి నివాసము పాల వెలుపల ఉండవలను. దీన్ని ఒకసారి మనం కంపేర్ చేసుకుంటాం. ఈ యొక్క కరోనా కాలంలో ఎవరు షాప్ కూడా వెళ్ళలేదు. షాపింగ్ అనే బంద్, అన్ని క్లోజ్ చేశారు. వేసుకున్న బట్టలు వేసుకుంటాం. మనం ఏం చేస్తాం, సంవత్సరానికి నెలకు 2-3 కొనే అంత స్తోమత కలిగినటువంటి వాళ్ళు షాపులకు వెళ్ళే పరిస్థితి ఉందా? అంత క్లోజ్. అంత మనం గమనించినట్లయితే తల బిర్యా చూసుకోలేరు. పుస్తకంలోకి వచ్చి తలలో చేయాలి, కట్ చేసుకోకూడదు, హెయిర్ కట్ చేసుకోకూడదు. నేను కూడా ఒక 2 నెలలు హెయిర్ పెంచేసిన. పెంచితే బాగా ఏం చేస్తాను, కటింగ్ షాప్ అంతా పోతే కరోనా అంటుంది కాబట్టి గవర్నమెంటే బ్యాన్ చేస్తాం. ఒక 2 నెలలు ఎన్నికలు ఎక్కువ వస్తే ఎంత బాధపడతాం మనకు తెలియదు. ఏదో తల మీద పొరుగుగా ఉన్నటువంటి పరిస్థితి అయిపోయింది. ఆ కుష్ఠరోగి ఎన్ని సంవత్సరాలు ఆలమైనటువంటి బాధ భరించి ఉండాలి. అదేవిధంగా వాళ్ళు తన పై కళ్ళని కప్పుకొని అపవిత్రుడు బిగ్గరగా చేయగలరు. పై కళ్ళు ఏమిటి? మాస్క్. ఈ మాస్క్ వల్ల మనకు ఊపిరాడదు. ఎప్పుడెప్పుడు తీయేస్తామన్నటువంటి రీతిలో ఏమవుతుంది, ఒక ఇరిటేషన్ కావాలి. ఈ రకమైనటువంటి బాధను మనము అనుభవించాం. అంత మాత్రమే కాదు కానీ అపవిత్రులుగా ప్రత్యేకంగానే నివసించాలి. ఈ కరోనా పేషెంట్ ఇంట్లో పెట్టుకుంటారా? ప్రత్యేక ఐసోలేషన్. ఎందుకు వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గర వాట్సాప్ లో చూపిస్తున్నారు, వైట్ కలర్ చూపిస్తున్నారు. ఆట కాకుండా ఇమీడియట్ గా చనిపోయే పరిస్థితుల్లో చాలా ఏర్పడింది. అంటే ఆటలు ప్రత్యేకంగా నివసించాలి. వాటి నివాసము పాల వెలుపల ఉండవాలి. పాల వెలుపల అంటే ఈ కరోనా హాస్పిటల్స్ సప్లై చేశారు. ఊరు బయటనే పాల వెలుపల ఎవరికి అటాక్, గాలిలో సోకి ఖర్చు అయిపోతుంది, గాలిలో సోకి తీవ్రత అవుతుంది. అంటే ఈ విధమైనటువంటి వ్యాధి బాధల నుండి దేవుడు మనల్ని తప్పించినటువంటి దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత భావంతో మనం దేవుని యొక్క పాద సన్నిధిలో మనం వచ్చే వారిగా ఉండాలని తెలియజేస్తున్నా. అయితే కుష్ఠరోగి ఏ విధమైనటువంటి బాధ అనుభవించాడు, ఏ విధమైనటువంటి కష్టాన్ని అనుభవించాడు. కష్టాన్ని అనుభవించిన తర్వాత విడుదలలో ఎదురు చూశారు. మనం కూడా ఈ కరోనా అంటే మనం ఏం చేస్తాం, భయపడ్డా. మన పక్కలో ఉన్న వాళ్ళు కుమ్మినా ఏం చేస్తారు, 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోతారు. మన ఇంటికి ఎవరు మా ఇంటికి మనము పోం. కరెక్ట్గా ఏదైనా ఫీవర్ ఉందంటే అసలు వాడే ఇంట్లోకి రావద్దు. ఆ విధంగా భయపడుతూ బతికినటువంటి మనకు ఏ విధమైనటువంటి వ్యాధులు, ఏ విధమైనటువంటి అనారోగ్యము, ఏ విధమైనటువంటి ప్రాణానికి ముప్పు లేకుండా దేవుడు మనల్ని కాపాడాడు. ఆ కాపాడినటువంటి దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ యొక్క సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఏ విధమైనటువంటి వ్యాధి బాధలు లేకుండా దేవుడు మనల్ని కాపాడాడు. అయితే దేవుడు మన యొక్క ఎదురు చూసేది ఏమిటంటే కృతజ్ఞతతో దేవుడు ఎదురు చూసేవాడిగా ఉంటున్నాడు. ఆ పట్టాలు వచ్చినటువంటిది ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మలను యాజకుడిని కనపరుచుకొని వారితో చెప్పారు. వారు వెళ్ళి చుట్టంగా శుద్ధులయ్యింది. అయితే వాళ్ళు దాన్ని వేసి ప్రభు చూశాడు, మనల్ని కూడా చూశాడు. మనల్ని చూసి కూడా ఒకవేళ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. అయితే దేవుడిని ఎంతమంది చూశారు? ఈ యొక్క చాలా మంది కుటుంబ ప్రాంతాలు కానీ దేవుడి యొక్క భక్తి కానీ తగ్గిపోతున్నటువంటి కాల పరిస్థితులలో ఈ వ్యాధి వల్ల మనం ఏమైంది? భక్తి పెరిగింది, విశ్వాసం పెరిగింది, నమ్మకం అనేది దేవుడి నమ్మకం పెరిగి ప్రతి వాడు వాళ్ళకి తోచినటువంటి దేవుడిని నమ్మారు. కొంతమంది అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా యొక్క బంధువులకు కరోనా ఉంది, వీళ్ళు కరోనా ఉంది, ప్రార్థన చేయండి. విశ్వాసం అనేది పెరిగింది. ఏ పండుగ మనం జరిపించుకున్నా మనలో విశ్వాసం అనేది ఏం చేయాలి? వృద్ధి కావాలి. మన విశ్వాసం అనేది పెరగాలి. 10వ వచనం చూస్తే వారిలో ఒకరు తనకు స్వస్థత కలిగిన చూసి గొప్ప శబ్దంతో దేవుడిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అంటే గొప్ప శబ్దంతో కేకలు వేస్తున్నాడు.
అయితే మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలు వరకు ఎంతమంది గొప్ప శబ్దాలతో దేవుడిని ఆరాధిస్తున్నాం, ఎంతమంది హృదయంలో నుండి దేవుడికి కృతజ్ఞతా భావం కలిగి ఆయన సన్నిధిలో వస్తున్నా. అయితే గొప్ప శబ్దంతో దేవుడు మనం మహిమపరిచే వారిగా ఉండాలి. ఈ పండుగ దినమున దేవుడు ఆశించేది ఏమిటంటే నీ జీవితంలో చేసిన ప్రతి మేలు వరకు దేవుడికి వివరించాలంటే దేవుడికి నువ్వు మహిమపరిచే వారిగా ఉండాలి. నువ్వు మహిమపరిచేది నీకు మాత్రం నీకు కూడా తెలియకుండా ఉంటుంది. గొప్ప శబ్దంతో, ఆర్భాటంతో, ఉత్సాహంతో, సంతోషంతో మనం దేవుడు ఏం చేయాలంటే మహిమపరిచే వారిగా ఉండాలని తెలియజేస్తున్నాం. మహిమపరచడం మాత్రం కాదు కానీ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాపల యొక్క సాగిలపడాలి, ఆయన పాపల దగ్గర రావాలి. ఏదైనా వ్యాధి వస్తే మనం ఎక్కడ వెళ్తున్నాం? ఎవరు ఫేమస్ డాక్టర్, ఆ డాక్టర్ దగ్గర వెళ్ళిపోతాం. ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తాం? ఈ కష్టాలు ఎవరు మనకు తీర్చడానికి ఆలోచన వారి దగ్గర వెళ్ళిపోతాం. అయితే వాళ్ళ దగ్గర వెళ్ళకుండా మనం దేవుని దగ్గర రావాలి, దేవుని యొక్క పాద సన్నిధిలో రావాలి. ఆయన పాదములను మనం పట్టుకొని మనం ఆయన మనం వేడుకునే వారికి ఉండాలని తెలియజేస్తున్నా. అయితే ఆ పదే చూస్తే అది యేసు 10 మంది శిష్యులైన కాగా ఆ పొమ్మట నుండి ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడెవరను అగపడలేదా అని చెప్తున్నా. 10 మంది శిష్యులయ్యారు. అయితే ఎంతమంది వచ్చారు? ఒకే ఒకరు వచ్చారు. మన సంఘంలో కూడా ఇదే పరిస్థితి. అనేకులకు దేవుడు మేలు చేశారు. మేలు అందించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కృతజ్ఞత తెలియజేయడానికి ఎంతమంది వచ్చారు? కొంతమంది మాత్రం. ఒకవేళ మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తే ఈ చర్చ సాగు నాకు తెలిసింది. అయితే దేవుడు చేసే మేలు కావాలి కానీ దేవుడు మాత్రం అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఆస్తి కావాలి, అయితే తల్లిదండ్రులు మనం ఆశించే భక్తి ఉండకూడదు. ఒక ధ్యానంతో ఉండినటువంటి భక్తి ఉండాలి. దేవుడు మన ఏం ఆశిస్తున్నారు, ఏం మనం అర్పించాలి, విరిగినటువంటి హృదయంతో కృతజ్ఞత భావంతో ఆయన సన్నిధి రావాలి. ఇంకేం చేస్తున్నారంట? కుటుంబాలుగా కలవాలి, కుటుంబాలుగా దేవుని సన్నిధి రావాలి. కుటుంబం అంటే భార్య భర్త బిడ్డ కాదు. కుటుంబాలంటే మనకు ఎంత రక్త సంబంధులు ఉన్నారు వారందరినీ కలుపుకొని దేవుని యొక్క సన్నిధిలో రావాలి. అయితే ఇక్కడ 9 మంది వారి యొక్క మేలు అనుభవించారు. అయితే వారి ప్రోగులు వారు వెళ్ళిపోయారు. వారి ప్రోగులు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కానీ యేసు ప్రభు వారిని చూసి ఉండరు, వాళ్ళు యేసు ప్రభుని చూడకుండా ఉన్నారు. అయితే తెలియదు చేశారు, కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరచు మరలా యేసు ప్రభు పాదాల దగ్గర వచ్చారు. మీరేం చేయాలంటే ఈ సంవత్సరం మొత్తం దేవుడు మనల్ని కాపాడారు. ఈ సంవత్సరం మొత్తం కాపాడినటువంటి దేవుని సన్నిధిలో ఎన్నో మేలు అనుభవించి ఉండవచ్చు. అయితే కృతజ్ఞతా భావంతో ఆయన జ్ఞాపకం చేసుకుని మరలా ఏం చేయాలి? దేవుని దగ్గర వచ్చేవారిని ఉండాలని తెలియజేసుకుంటున్నాను. ఆ తప్పకుండా దోషంలో ఉంది. నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నీకు స్వస్థపరచదని వారితో చెప్పండి. ఏమి స్వస్థపరచదని? విశ్వాసం. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇక్కడ దీపాలు పట్టించాలి. ఈ యొక్క దీపాన్ని ఒకవేళ అనుకోవచ్చు, ఇది మా సాంప్రదాయమా, ఒకవేళ పట్టించాలా వద్దా? ఏమి చేసినా దానిలో ఒక విశ్వాసాన్ని మనం చూడాలి. ఇప్పుడు నూనె ఉంది, అగ్గి ఉంది, మంటించడానికి. అయితే మనం ఏ విధమైనటువంటి నమ్మకంతో వస్తాం? మనం ఇది మంటిస్తే వెలుగుతుందని నమ్మకం ఎంతమంది ఉంది? ఎంతమంది? అది మన విశ్వాసం. ఆ విశ్వాసం నేను ఆ యొక్క దీపాన్ని మంటిస్తే అది వెలుగుతుంది. ఆ నమ్మకంతో మనం ఏ విధంగా అయితే వస్తామో ఆ విశ్వాసం అనేది మనలో ఉండాలి. నూనె అనేది పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. వెలుగు అనేది ఏసన్నాడు, నేను లోకానికి వెలుగు ఉన్నా. చాలా మంది అంటారు ఇది మన సాంప్రదాయం కాదే, మనకి దీనికి ఏం సంబంధం? ఇంటికి దీపం దేవుడు, ఇలా సంఘానికి దీపం క్రీస్తు. ఈ యొక్క వెలుగుని మనం చూడాలి. చీకటిగా ఉన్నటువంటి కుటుంబంలో ఏముంటుంది? పాపం ఉంటుంది, శాపం ఉంటుంది, సంతోషం ఉండదు, సాతానుడు వసిస్తా ఉంటారు. ఆయన ఇంటిలో దీపం పెడితే ఆయన ఇల్లునే ఒక కళ వస్తుంది. అందుకే చాలా మంది లేడీస్ ఇప్పుడు పాస్టర్ అడిగిన దీపాల్లో వాళ్ళకి ఎవరు మంటించాలా? లేడీస్. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలి. మన కుటుంబానికి ఒక వెలుగుగా స్త్రీ ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారు. సంఘంలో కూడా ఆ విధమైనటువంటి పాత్రలు పోషించాలి. పోషించిన మాత్రలు కాదు కానీ మన కుటుంబానికి కృతజ్ఞతా భావాన్ని మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా నేర్పించే వారిగా ఉన్నారు. ఈ 9 మంది వారి ప్రభావం వారు వెళ్ళిపోయారు, మేలు అనుభవించి వెళ్ళిపోయారు. దేవుని దగ్గర మేలు ఫలాలు అనుభవించి వెళ్ళిపోయారు. కానీ తిరిగి వచ్చినటువంటి వారు ఎవరు కూడా లేదు. ఈ సంవత్సరం అంతా దేవుడికి మేలు చేశారు. ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ కరోనా వ్యాధి నుండి దేవుడిని తప్పించాడు.
ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. వివాహం కానటువంటి వారికి వివాహం అయింది, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం వచ్చింది, సమస్యలతో కష్టాలతో పోరాడుతున్నటువంటి వారికి దేవుడు విడుదల ఇచ్చాడు. ఇంత చేసినటువంటి దేవుడికి నువ్వేం చేయాలి? ఒక వ్యక్తి ఏ విధంగా తిరిగి వచ్చాడు, ఆ విధంగా మన దేవుడి పాదాల దగ్గర తిరిగి రాదు. అది మన విశ్వాసం. రావడం మాత్రం కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకుంటావో అప్పుడు నీ దేవునికి సంబంధించినటువంటి వాడు అవుతావు. దేవునికి సంబంధించినటువంటి జీవితాలు నీవు జీవించినప్పుడు నీ చేతుల కష్టాతీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ రాబడినంతటిని దేవుడు దీవిస్తాడు. నీవు బ్రహ్మఫలాలను దేవుడు దీవిస్తాడు. ప్రతి దాన్ని దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ దీవించే దేవుని యొక్క సన్నిధిలో ఎలా రావాలంటే సంతోషంగా రావాలి, ఆర్భాటంగా రావాలి. సమస్త దేశ నివాసుల లేక ఉంటుంది, సమస్త దేశములాగా యెహోవాకు ఉత్సాహం చేయండి, సంతోషంతో యెహోవాను సేవించి. ఆ 4వ వచనం ఉంటుంది, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించి. దేవుడు మన యొక్క ఆశించే కోరుకునేది సమస్త దేశంలో దేవుని సన్నిధిలో కనబడాలి. ద్వితీయోపదేశకాండ 16 సంవత్సరానికి ఒకసారి యూదులు, చదివిపోయినటువంటి యూదులు, ప్రపంచ నలుమూలగా చదివిపోయినటువంటి యూదులందరూ యెరూషలేములో వెళ్ళి దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి కొలది కానుకలు సమర్పించిన తర్వాత యాజకులను అనుగ్రహించి ఆశీర్వాదం పొందుకొని రావాలి. చాలా మంది చర్చికి వస్తారంటే బిల్లు కొట్టే ఒకరిని ప్రారంభించి వెళ్ళిపోతారు, కొంతమంది వస్తారు, కొంతమంది ప్రసంగం వరకే ఇనేసి వెళ్ళిపోతారు, ఇంకొంతమంది కానుకలు వేసి వెళ్ళిపోవడానికి వస్తారు, ఇంకొంతమంది లాస్ట్ ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తారు. అదే సినిమా వెళ్తే ఒక చిన్న ఇది కూడా ఇన్సిడెంట్ కూడా ఇస్తారు. ఏమంటావు? అయ్యో కొంచెం ముందుపోయింది బాగుంది. అక్కడ చూపించే ఆసక్తి దేవుడి సన్నిధిలో పంపించాలి. చూపించలేకపోతున్నా మనం దేవుడి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి. ఒక 7 గంటల చర్చ సందేశా ఒక 10 నిమిషాల ముందు వచ్చి దేవుడికి ఎలా రావాలంటే కృతజ్ఞతలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించాలి. బిజీగా రావడం కాదు, పరిగెత్తి రావడం కాదు. ఎలా రావాలంటే దేవుడు నాకు సమయాన్ని ఇచ్చాడు, ఆయన ఆరాధించడానికి వస్తున్నాను. ఎంత సమయం ఉన్నా, ఎంత టైం ఉన్నా, ఏ పని ఉన్నా ఆ పనిలో నాకు పని లేదు, నాకు దేవుడితోనే పని. ఇది మన విశ్వాసం కలిగి ఉంటారు. కాబట్టి దేవుడి సన్నిధిలో ఈ యొక్క దినములో విన్నటువంటి సందేశ ప్రకారం కృతజ్ఞతార్పణలతో దేవుడి దగ్గర రండి. మన కుటుంబాలుగా దేవుని సన్నిధిలో రండి. కుటుంబాలంటే భార్య భర్త పిల్లలు మాత్రం కాదు, మన రక్త సంబంధికులందరూ, అవ్వ తాత అమ్మ నాయన వీళ్ళందరూ కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కనబడాలి. ఓన్లీ వచ్చి ఒక 10 మంది 20 మంది మాత్రం రావడము, లేకపోతే సంవత్సరాలు ఒకసారి రావడము, వెళ్ళిపోవడం కాదు. కుటుంబాలుగా దేవుని సన్నిధికి రండి. దీపాలుగా చెప్పారు. ఈ దీపం ఏ విధంగా అనేది వెలుగుతుందో నీ కుటుంబం అనేది క్రీస్తు వెలుగులో కలగాలి. క్రీస్తు వెలిగిస్తాడు. ఆయన వెలుగులో ఉంటేనే నీవు ప్రకాశిస్తావు. ఆయన వెలుగులో లేకపోతే నువ్వు ప్రకాశించేవారు కాదు. కాబట్టి కొన్ని సంఘాలు చెప్తున్నారు, సనుగు కొనగలి, బలవంతముగా కాగలి, ఉత్సాహంగా దేవుని కానుకలు సమర్పించినటువంటి వారిని దేవుడు ప్రేమిస్తారు. ప్రేమించడం మాత్రము కాదు, కానీ ఇదేమిటి 9 మంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మాత్రమే కృతజ్ఞత కలిగి వచ్చారు. ఆ ఒక వ్యక్తి గుంపులో మనం ఉంటాం, మన కుటుంబస్తులు కూడా ఉంటాం. ఆ విధమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుడు మనలను, మన కుటుంబాలు ఈ సంవత్సరం అంతా కాపాడినటువంటి దేవుడు ఇక ముందున్నటువంటి భవిష్యత్తులో అనేకమైనటువంటి మేలులను దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు అనేక దేవుళ్ళు కుమ్మరించి కనిపించి బలపరిచి కాపాడుతారు.